శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 96వ సర్గము. అడవి మృగముల అలజడులను జూచిన శ్రీరాముడు అందులకు కారణము తెలుసుకొనుము అని లక్ష్మణుని ఆదేశించుట. భరతుడు సైన్యములతో అతడికి వచ్చినట్లు గమనించి అతనిపై లక్ష్మణుడు కారాలు మిరియాలు నూరుచూ అన్నతో పలుకుట. మిథిలానగర ప్రభు యొక్క కూతురైన సీతాదేవికి ఆ విధముగా మందాకినీ నదిని చూపించి శ్రీరామచంద్రుడు భార్యాసమేతుడై ఆ పర్వత సమతల ప్రదేశమున కూర్చుండెను. పిమ్మట అతడు తాపసులకు భోజ్యమైన ఫలమూలముల గుజ్జుతో ఆమెకు తృప్తిని గూర్చి ఇట్లు లాలింపసాగెను. ప్రాణేశ్వరీ, ఈ ఫలములు మిక్కిలి పవిత్రములైనవి, మధురములైనవి. ఈ కందమూలములు అగ్నిపై చక్కగా కాచబడినవి అని ధర్మాత్ముడైన రఘునందనుడు సీతాదేవితో పలికెను. సీతారాములు ఇరువురును ఆ పర్వత ప్రదేశమున కూర్చుని ఉండగా అతటికి చేరుచున్న భరతుని సేనల సవ్వడులును వాటి పాదముల తాకిడిచే పైకెగిసిన ధూళులును ఆకాశమును తాకుచూ ఒక్కసారిగా ప్రకటితములయ్యెను. ఇంతలో ఆ మహాసేనల యొక్క కోలాహల ధ్వనులకు వనమునందలి మదపుటేనుగులు భీతిల్లినవి. అవి మిగుల వ్యాకులపడి తమ తమ గుంపులతో నలు దెసలకును పరుగులు తీసినవి. అంతటా శ్రీరాముడు ఆ సైన్యముల కదలికలచే ఏర్పడిన గొప్ప కలకల ధ్వనులను వినెను. మరియు అతడు భయముతో పరుగులిడుచున్న గజేంద్రములను గమనించెను. పరుగులు తీయుచున్న గజములను జూచి ఆ కోలాహల ధ్వనులను విని శ్రీరాముడు మహా తేజస్వియు సుమిత్రానందనుడు అగు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. సుమిత్రానందనుడవైన ఓ లక్ష్మణ, ఏమాశ్చర్యము! మేఘగర్జన వలె భయంకరమైన గంభీరమైన మహాధ్వని ఇచటికి వినపడుచున్నది గమనింపుము. అరణ్యమునందలి ఏనుగుల గుంపులును మహావనమునందలి దున్నపోతులును లేళ్ల సమూహములును సింహములును మిక్కిలి భయమునకు లోనై నలు దశలకును అతి వేగముగా పరిగెత్తుచున్నవి. ఓ సౌమిత్రి, ఎవరైనను ఒక రాజుగాని రాజకుమారుడు గాని ఈ వనమునందు వేటాడుటకై వచ్చినాడా? లేదా ఏవైనను పెద్ద పులులు మొదలగు క్రూర మృగములు ఈ సమీపమున తిరుగుచున్నవా తెలిసికొనుము. ఓ లక్ష్మణ, ఈ పర్వత ప్రదేశమునకు అలవాటు పడిన పక్షులు సైతము ఇచట సంచరించుట అసాధ్యము. ఇతర క్రూర జంతువులు గాని రాజులు గాని ఇచట కాలుమోపుట ఎట్లు సంభవము? కనుక ఈ విషయములను అన్నింటినీ యథార్థముగా వెంటనే తెలుసుకొనుము. శ్రీరాముని ఆజ్ఞానుసారము ఆ లక్ష్మణుడు వెంటనే బాగుగా పుష్పించియున్న ఒక మద్ది చెట్టు పైకి ఎక్కెను. అన్ని దిక్కులను పరిశీలించుచు ప్రత్యేకముగా తూర్పు దిశ వైపు పరికించి చూచెను. ఇదప అతడు ఉత్తర దిశయందు తన దృష్టిని నిలిపి చూడగా ఆయనకు ఒక మహాసేన కనిపించెను. అది రథాశ్వగజ బలములతో నిండియుండెను. ఇంకనూ సర్వసన్నద్ధములైన కాల్బలములను అందు గోచరించెను. వెంటనే అతడు చతురంగ బలములతో కూడిన ఆ సేనను గూర్చియు రథములపై ఎగురుచున్న ధ్వజపతాకములను గురించియు శ్రీరామునకు సూచనప్రాయముగా తెలిపి అనంతరము ఇట్లు వివరింపదొడంగెను. అన్నా శ్రీరామ, నిత్యాగ్నిహోత్రములను చల్లార్చుము. అనగా హోమధూమముల జాడలను బట్టి శత్రుసేనలు ఇటు రావచ్చును. వదినయ్యగు సీతాదేవిని ఒక సురక్షితమైన గుహలో భద్రముగా నుంచుము. వింటినారిని సంధింపుము. ధనుర్బాణములతో కవచధారివై సిద్ధముగా నుండుము. అంతట నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ లక్ష్మణునితో, ఓ సౌమిత్రి, ఆ సేన ఎవరిదో ఏమో బాగుగా పరిశీలించి గుర్తింపుము అని పలికెను. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట లక్ష్మణుడు మిగుల కోపోద్రిక్తుడై అగ్నివలే మండిపడుచు ఆ సేనను దహించివేయనున్నాడా అనునట్లు చూచుచూ అన్నతో ఇట్లనెను. ఈ సేన క్రూరాత్మురాలైన కైకేయి యొక్క సుతుడగు భరతునిదే. అతడు అయోధ్యలో రాజ్యాభిషిక్తుడై తన రాజ్యాధికారమును నిష్కంటకమునర్చుకొనుటకై జ్ఞాతులమైన మనలను చంపుటకై ఇటు వచ్చుచున్నాడు. ఇదిగో సేనకు ముందు భాగమున శోభాసంపన్నమగు బలమైన మ్రానుగల ఒక కోవిదార వృక్షము కనబడుచున్నది. దాని సమీపమున గల రథముపై కోవిదార వృక్ష చిహ్నము గల ధ్వజము శోభిల్లుచున్నది. ఇదిగో త్వరగా పరిగెత్తగల గుర్రములనెక్కి ఆశ్వికులు ఇటు వచ్చుచున్నారు. అట్లే మదపుటేనుగులను అధిరోహించి గజయోధులను ఉత్సాహముతో ఇటే వచ్చుచున్నారు. మహావీరుడవైన ఓ అన్నా, మనము ధనుర్ధారులమై పర్వత శిఖరము మీదికి చేరుదము. లేదా కవచములను అస్త్రశస్త్రములను ధరించి సర్వసన్నద్ధులమై ఇచటనే యుందుము. ఓ సోదరా, యుద్ధరంగమున ఈ కోవిదార ధ్వజము మన వశమగున
అట్లే నీకును సీతాదేవికిని నాకును ఇట్టి మహా కష్టములను తెచ్చిపెట్టిన భరతుని చూడగలమా? ఓ రఘునందనా, ఇతని మూలముననే గదా నీవు రాజ్యాధికారమును శాశ్వతముగా కోల్పోవుట జరిగినది. అట్టి శత్రువైన భరతుడు ఇప్పుడు మన చేజిక్కినాడు. ఇంక నా చేతిలో అతనికి చావు తప్పదు. ఓ రఘువీరా, భరతుని చంపుట దోషముగా నేను తలంపను. ఏలనన ఇదివరలో మహా అపకారము చేసిన వారిని వధించుట అధర్మము కాదు గదా. ఓ రఘువీరా, భరతుడు లోగడ మనకు తీరని అపకారము చేసినవాడు. కావున అతనిని చంపి నీవు సమస్త కోసల రాజ్యమును ఏలుకొనుము. ఏనుగు బారిన పడి నేలగూలిన చెట్టువలే నేడు యుద్ధరంగమున భరతుడు నా చేతిలో నిహతుడగుట తథ్యము. అట్లు మృతుడైన కుమారుని జూచి అంతులేని రాజ్యకాంక్షగల కైకేయి క్రుళ్ళి క్రుళ్ళి ఏడ్చును. నేడే కైకేయిని ఆమెతో అనుబంధము గల మంధరాదులను అందరినీ వధించి తీరెదను. ఆమె కారణముగా ఎంతయో కలుషితమైన ఈ భూమండలమునకు పాప విముక్తి కలిగించెదను. గౌరవమును ఇచ్చెడివాడా శ్రీరామ, నేటి వరకును ఎన్నో అవమానములను భరించితిమి. నాలో రగుల్కొనుచున్న కోపాగ్నిని అదుపు చేసుకొనుచూ వచ్చితిని. ఇక ఊరుకున్నచో లాభము లేదు. అగ్నిచే ఎండుగడ్డిని వలె నా కోపాగ్నిచే ఈ శత్రు సైన్యమును భస్మమనర్చెదను. నేడు శత్రు శరీరములను నా వాడి బాణములచే చీల్చి వైచుచు ఈ చిత్రకూట కాననమును రక్తసిక్తమునర్చెదను. నేడు ఏనుగుల కుంభస్థలములను గుర్రముల గుండెలను నా నిశిత బాణములచే చీల్చి చెండాడెదను. కాల్బలములను హతమార్చెదను. ఆ మాంస ఖండములను పెద్ద పులులు మొన్నగు క్రూర జంతువులు లాగికొనిపోవుగాక. ఇచట జరగనున్న యుద్ధమున సైన్యములతో కూడా భరతుని వధించి నా ధనుర్బాణముల రుణమును తీర్చుకొందును. ఇందు సందేహము లేదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 96వ సర్గము సమాప్తము.